siéntelo. Welcome to Fantastic, the Fantastic Cookery Show. Co-presented by Swastik Spices, Satya Mobiles and Home Appliances. Powered by Premier Cooker and Appliances. Gold partner, Shiva Gold Company. మీ నమ్మకానికి మా హామీ. And special partner, Freedom Refined Sunflower Oil. Hi Kamdam. హాయ్ మేడం. మన డిషెస్ మనము ఫుల్ ఫేమస్ అయిపోతున్నాం రా. అవును మేడం. సో మనం ఎలాగో ఫేమస్ అయిపోతున్నాం కాబట్టి ఈ రోజు ఇంకొక డిష్ మనం ప్రేక్షకులకు పరిచయం చేద్దాం రా. చేద్దాం మేడం. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా మరి మన ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్. డబుల్ ట్రబుల్. ఏం చేయబోతున్నాం? మీకు ఇష్టమైంది రెగ్యులర్ గా మనం గార్నిష్ కి ఏం వాడతాం? కొత్తిమీర. మీకు ఇష్టమైంది కాబట్టి ఈ రోజు హీరో ఇంగ్రీడియంట్ అదే. హీరో ఇంగ్రీడియంట్ కొత్తిమీర. అంటే కొత్తిమీరతో ఏం చేయబోతున్నావు? కొత్తిమీర రైస్. ఫ్లేవర్డ్ రైస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం రా. కొత్తిమీర రైస్, పాలకూర రైస్, పుదీనా రైస్, టమాటో రైస్. సో కొత్తిమీర అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మనం కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు మామూలుగా అయితే మనం ఏ మసాలా కర్రీస్ వండినా సరే టైం టేకింగ్ ప్రాసెస్ అవన్నీ. పెద్ద డిషెస్ లెంత్ డిషెస్ అవన్నీ. ఇప్పుడు ఇది కూడా ఎక్కువ టైం తీసుకునే డిష్ లేకపోతే ఏంటి? ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది మేడం. బ్యాచిలర్స్ ఉన్నారనుకో వాళ్ళకైతే చాలా సింపుల్ అన్నట్టు. అంటే ఈజీగా చేసుకుని తొందర తినొచ్చు అన్నట్టు. ఆకలికి ఆగలేరు కదా, ఎక్కువ లెంత్ వంటకాలు చేసుకోలేరు కాబట్టి ఇది చాలా సింపుల్ అండ్ ఫాస్ట్ గా అయిపోద్ది. ఇప్పుడు దీంట్లో నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ రోజు నాకు ఒక రిక్వెస్ట్ ఉందిరా. కొత్తిమీర రైస్ అందరం తింటాము, అందరం ఫ్రై చేస్తాం. ఈ రోజు కొద్దిగా ఎక్స్ట్రాగా ఫ్రై చేద్దామా? అంటే నాకు అనిపిస్తుంది మనం బండి స్టైల్లో గానీ బండిలో ఫ్రైడ్ రైస్ తిన్నప్పుడు వాడు చేస్తుంటాడు కదా, ఈ రోజు కూడా మనం చేసి దాన్ని ఇంకా బాగా నా కోసం ప్లీజ్. అంటే మనం ఇట్లా తిప్పేయొద్దు, కాకపోతే రైస్ ఇచ్చేద్దాం. సో ఇది అయిపోయింది. రెగ్యులర్ పోపెట్లు వేసుకుంటాం అట్లా. కొన్ని ఆవాలు, కొంచెం శనగపప్పు. ఇది ఓకేనా? మొత్తం వేసేసి. యాక్చువల్లీ నేను రిక్వెస్ట్ చేయడం కోరిక మేరకి మా కాంతం గడ్డ నా కోసం జీలకర్ర యాడ్ చేస్తున్నాడు. వేసినా వేయకపోయినా పర్వాలేదన్నమాట. బట్ నాకు జీలకర్ర ఇష్టం, నేను ఆవాలు తక్కువ తింటా కాబట్టి నేను జీలకర్ర యాడ్ చేయించుకుంటాను. మీకోసం జీలకర్ర వేస్తున్నా. కొద్దిగా మినపప్పు యాడ్ చేసుకున్నాం. సో మినపప్పు తినేటప్పుడు తాలింపు గింజలు ఎన్నుంటని అలా కురుం బాగుంటాయి. మినపప్పు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకున్నా. ఇప్పుడు కొన్ని కరివేపాకు రెగ్యులర్ వేసుకుంటాం కదా. నెక్స్ట్ కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా అంటే కొంచెం చానే వేసేసి. మనం ఎలాగో కొత్తిమీర రైస్ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా మిరపకాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటది. కొద్దిగా వేగనిద్దాం. సో మిరపకాయలు కొద్దిగా వేగితే తినేటప్పుడు కూడా అలా అంచుకి బాగుంటాయి. దీంతో పాటు వాట్ ఫ్రెండ్స్, కొత్తిమీరతో బోలెడన్ని లాభాలు ఉన్నాయి. అండ్ కొత్తిమీర కూడా ఇంకొకటి ఏంటంటే మార్కెట్ లో ఎక్కువ డబ్బులు పెట్టి కొంటాం కదా. మీరు అపార్ట్మెంట్స్ లో ఉన్నా లేకపోతే బయట ఎక్కడ ఉన్నా, ప్లేస్ లేదు, చిన్న ప్లేస్ అన్నా కూడా మీరు హ్యాపీగా కొత్తిమీరని ఇంట్లో పెంచుకోవచ్చు. చిన్న తొట్టి పెట్టేసుకొని దాంట్లో కొన్ని ధనియాలు వేసేసి హ్యాపీగా వాటర్ పోస్తే మీకు ఇంట్లోనే ఇంత కొత్తిమీర రెడీ అవుతుంది. కొత్తిమీర చాలా ఈజీ పెంచుకోవడం. అండ్ దాంతో పాటు కొత్తిమీరతో లాభాలు ఏంటో తెలుసా? మీకు ఎప్పుడైనా స్టమక్ చాలా అప్సెట్ గా ఉన్నా, కడుపుతో గుడుగుడు గడబడైతే ఉంటది కదా. సో మీరు కొత్తిమీర జ్యూస్ తాగారనుకోండి, చాలా వెంటనే రిలీఫ్ కూడా వస్తుంది. అండ్ కొత్తిమీరతో మన బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంది అనుకోండి, ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా కొత్తిమీర మనకు యూజ్ అవుతుంది. అండ్ కొత్తిమీరలో వైటమిన్ సి, వైటమిన్ ఏ లభిస్తాయి. సో వైటమిన్ సి వల్ల స్కిన్ కి ఎన్ని లాభాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. సో బయట వెళ్ళి ఎక్కువ డబ్బులు పెట్టి కొత్తిమీర కొనడం కన్నా ఇంట్లో చిన్న మామూలు వాటర్ బాటిల్స్ కూడా మనం పెంచవచ్చు. బాటిల్ సగం కట్ చేసి అందులో కొద్దిగా ఇసుకేసి కూడా మనం ఈజీగా కొత్తిమీరని పెంచుకోవచ్చు. ఇన్ని లాభాలు ఈజీగా పొందొచ్చు కూడా. మీరు అటు చెప్పే క్రమంలో ఒక 2 ఐటమ్స్ వేసిన దీంట్లో. ఒకటి జీడిపప్పు, ఓకే, ఇంకోటి పల్లీలు. అండ్ మిరపకాయలు చూడరా, నాకు నచ్చిన కొద్దిగా ఉప్పు అయినారా? ఇప్పుడు కొద్దిగా వేస్తారా? ఏముంది, వేసుకుందాం. నేను వేసేసినారా? నాకు చాలా ఇష్టం రా కొత్తిమీర రైస్. టైం అవుతుంది. కొన్ని ఎండిమిర్చి, ఒక నూనెలో. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం మేడం. ఓకే, ఎంత కొత్తిమీర వేసుకుంటున్నాం మనం? 2 కప్పుల రైస్ తీసుకుంటున్నామంటే 1 కప్పు వేసుకోవచ్చు. కొత్తిమీర చాలా తొందరగా ఉడికిపోతుంది. అందుకే చాలా మంది లాస్ట్ లో వేసుకుందాం, గార్నిషింగ్ లో వేద్దాం అని ఎందుకంటారు అని అంటే, కొత్తిమీర తొందరగా ఉడికిపోతుంది, తొందరగా కుక్ అయిపోతుంది, తొందరగా ఫ్లేవర్ కూడా దిగుతుంది కాబట్టి. కరెక్ట్ మేడం. నేను రైస్ వేసుకుంటాను ఇక. అప్పుడేనా? అంతే, 2 minutes అయిపోయింది కదా. మరి వాటర్
ఈ వాటర్ ఏమైతే అడగవేరు కదా అంతేనా? అదేం కాదు, అన్నంలో కలిసిపోతాయి మంచిగా. అందుకే ఇందాక ఉప్పేక అని చెప్పిన. ఐఎమ్ సారీ, చిన్న అత్యుత్సాహం చేత ఆగదు ఏంటో. సో ఫ్రెండ్స్, మీరైతే నెక్స్ట్ టైం ఉప్పు నాలాగా తొందరపడి వేయకుండా లాస్ట్ లో రైస్ వేసి ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకోండి పైనుంచి, లేదనంటే ఇలా వాటర్ యూజ్ అవుట్ అయితే. సో ఇది బాగా కలిపేసుకుని కొంచెం కలిపిరా. ఘోరంగా నాకు పులిహోర కలపడం నాకు కూడా బాగా వచ్చిరా. అర్థమవుతుంది ఈ మధ్యలో నాకు కూడా. పులిహోర అన్నారంటే నిమ్మకాయ మనం నిమ్మకాయ రసం యాక్చువల్లీ చూసి ఆచి తూచి కలుపుకోవాలి. మీరు ఉంది కదా పులుపు దిగాలి కదా అని ఎక్కువ వేసారు అనుకోండి చేదెక్కిపోతుంది, ఎందుకంటే ఇది వేడిగా ఉంది ఆల్రెడీ రైస్. సో నేను కొద్దిగానే యాడ్ చేసుకుంటున్నా, నాకు ఆల్రెడీ నాకు కొద్దిగా ఘాటుగా కావాలి. నేను ఒక మంచి టీ స్పూన్ వేసుకుంటున్నా. ఒకసారి కలిపి డిష్ అవుట్ చేసుకుందాం. ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎవరు అర్థం చేసుకోకపోయినా చెప్పుకోవడానికి ఎవరు లేరని బాధ వచ్చినా మంచి ఫుడ్ వండుకోవాలి, మంచిగా కుమ్మాలి, మంచిగా తినాలి, మళ్ళీ లావ్ అవ్వకుండా కూడా చూసుకోవాలి. సో దీనికి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఎండుమిర్చి. సో ఫ్రెండ్స్, నిజంగా ఇది నేను తయారు చేశాను కాబట్టి డెఫినెట్ గా చాలా డిలిషియస్ గా ఉంటుంది. కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదామా? కాంతం, నువ్వు వండిన కొత్తిమీర రైస్ అదిరిపోయింది. మరి నెక్స్ట్ కాంబినేషన్ లో ఏం రాబోతుందో తెలుసుకుందామా? తెలుసుకుందాం మేడం. మరి కైకు లేట్ రే, లెట్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. ఈ రోజు మన గెస్ట్ దేవోభావాలో రాబోతున్నారు పావని ఫ్రమ్ భీమవరం. లెట్స్ వెల్కమ్ హర్. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓరు చూపే మోక్ష మార్గం, వయసులా సంగీతమే భూమికే భూపాలమే. సాని సా సారగార సాని సాని పని సాని సా సాగమమ్మ పమగరే. హాయ్ పావని గారు. హలో అండి, వెల్కమ్ టు ఫంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఛాన్స్ ఇలేగా. సరే తరలే. నేను చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మా కోసం ఏం ఉండబోతున్నారు? ఇప్పుడు ఇదే సీజన్, వర్షాకాలం. వర్షాకాలంలో మీకు బాగా గుర్తొచ్చేది ఏంటి? వర్షం. సరే, వర్షాకాలంలో బాగా తినాలనిపించేది? బజ్జీలు, పునుగులు, పకోడీ, ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ, అందుకే ఈ రోజు నా రెసిపీ పాలక్ ఆనియన్ పకోడా. సో ఏం చేద్దాం? ఓకే, మనం ఫస్ట్ కడాయి తీసుకుందాం. దాంట్లో ఆనియన్ వేడవుతూ ఉంటది. ఈ లోపు మనం ఆనియన్ వేడవుతాం. మా ఊర్లో అయితే డీప్ ఆయిల్ వేడవుతుంది కదా. ఓకే, ఫస్ట్ కడాయి పెట్టుకుందాం. కడాయిలో ఆయిల్ వేసి అది మరుగుతూ ఉంటది. ఈ లోపు మనం కావాల్సింది మనం ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఎలాగో పకోడా చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ వేడెక్కాలి. సో వేడెక్కడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఫస్ట్ కడాయి వేడి చేసుకుంటున్నాం. సో అమ్మాయిలు కూడా వండుకునేటప్పుడు కొంతమంది వంట చేయడానికి టైం ఎక్కువ పడుతుంది అని అంటారు. దానికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్తే తొందరగా కూడా అవుతుంది. ఈ రోజు మనం పాలక్ ఆనియన్ పకోడాలో వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ లో రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, కచ్చిగని మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ గిల్ట్ ఫ్రీ ఈటింగ్ ప్రమోట్ చేస్తూ హెల్దీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ని అందజేస్తుంది. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. సో ఈ రోజు మనం ఈ పకోడీలు కూడా తిని ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. మీ ఊర్లో అమ్మాయిలు ఇట్లా అందంగా ఉంటారా? మా ఊరు ఒకసారి రండి, తెలుస్తుంది ఎంత అందంగా ఉంటారు. అంటే అంత డేంజర్ ఉంటారా? అంత అందంగా ఉంటారని చెప్తున్నాను. ఓకే, మా కాంతంకి సంబంధం చూస్తున్నాం. చూడండి, మాది గోదావరి అల్లుడు అవ్వాలని చాలా మందికి ఫ్యాంటసీ ఉంటది. అట్లా అంటే ఇప్పుడే నేను బస్ టికెట్ వేసుకుంటా. మరి అంటే మా ఊర్లో అమ్మాయిలు కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలన్నమాట. మరి మిమ్మల్ని చూస్తే రీసెంట్ గా ఎంబీబీఎస్ అయినా మేడం. ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ చెప్పండి. మటన్ బోటి బగారా స్పెషలిస్ట్. తెలుస్తుందండి. ఏ కాలేజ్ అండి మీరు? ఎంబీబీఎస్ మా కాలేజే. వీడు రివర్స్. ఇప్పుడు గోదావరి వాళ్ళ ఇంటికి అల్లుడు వస్తే అన్ని వండి పెడతారు కదా. వీడు రివర్స్ లో అల్లుడికి వెళ్ళి వాళ్ళందరికి వండి పెట్టి సేవలు చేస్తాడు అనమాట. సో ఒక పెళ్లి కొడుకు గోదావరి అల్లుడు ఉంటాడు కదా, అల్లుడు పక్కన పనులాగా వీడిని పంపించవచ్చు. అంటే మర్యాదలు మీరే కాదు మేము కూడా చేస్తామని వీడు ప్రూవ్ చేద్దామని.
ఏరా తమ్ముడు నా మనోభావాలు దెబ్బతిన్నాయి. మీకు మనసు లేదు మేడం, ఎన్ని ఎపిసోడ్ల నుంచి మనం కలిసి ఉన్నాం. గెస్ట్ వచ్చినప్పుడు కొంచెం, అమ్మాయి వచ్చినప్పుడు కొంచెం నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అవునరా, ఆమె ఒక అమ్మాయి, నువ్వు ఒక అబ్బాయి, నేను ఒక అమ్మాయి. మీకే డౌట్ అయితే చూసిరా. సో అందుకనే అందరినీ కలుపుతూ నిన్ను ఒక ఇంటోన్ చేద్దాం అనుకున్నా. నువ్వు వాడిపోయి నేను వండుతా పండుతా ఏడైతుంది. వండుతా అనలేదు, స్పెషలిస్ట్ అని చెప్పిన. దేనికి బగారా బిగారా అనుకుంటూ బోటి మటన్ బగారా చార్జ్ చేద్దామా. సో ఇటు ఒకవైపు ఆయిల్ వేడెక్కుతుంది, నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దామా. ఓకే, ఒక 2-3 ఆనియన్స్ అండి ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి. దాంట్లో ఒక 1/2 కప్ పాలకూర. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం కొంచెం టర్మరిక్ అంటే పసుపు, ఫస్ట్ టైం టర్మరిక్ అని చెప్పింది. వచ్చిన కాంచెలు ఎవరు వాడలే పసుపుని, అందరు పసుపు అని కొంచెం చెప్పి. జీలకర్ర, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం సాల్ట్. సాల్ట్ ఆచితూచి వేసుకోవాలి, ఎందుకంటే మనం చాలా ఎపిసోడ్లు ఇప్పటికే మాట్లాడుకున్నాం పాలకూరలో సాల్ట్ ఉంటది అని. ఇప్పుడు కొంచెం బియ్యం పిండి. ఓకే, కురుములాడాలంటే డెఫినెట్ గా బియ్యం పిండి ఉండాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి. ఓకే, సో యాక్చువల్లీ శనగపిండితో వేరే లాభాలు కూడా మీకు తెలుసు కదా. శనగపిండిలో కొద్దిగా బియ్యం పిండి అండ్ అలాగే కొద్దిగా పసుపు వేసేసి ముఖానికి అప్లై చేసుకుంటే మంచి ఫేస్ ప్యాక్ లో కూడా రెడీ అవుతుంది. దాంట్లో కొద్దిగా పాల మీగడ కూడా యాడ్ చేసుకున్నారు అనుకోండి, స్మూత్ అవుతుంది స్కిన్. మరి వంటలో చేసే పసుపు ముఖానికి పెట్టుకోకూడదు. ఆయుర్వేదిక్ షాప్ లో పసుపు దొరుకుతుంది, ఆ పసుపు కొద్దిగా పాల మీగడ ఫేస్ కు అప్లై కరో, 30 minutes వెయిట్ కరో, వాష్ కరో, స్మూత్ అయిపోతుంది. కాకపోతే కొంచెం శనగపిండి తింటే కొంతమందికి కడుపు ఉబ్బరం లేకపోతే బ్లోటింగ్ అలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో అది మనం సెట్ ఆఫ్ చేయడానికి కొంచెం వామ్ కూడా యూజ్ చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది, ఆయిల్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పకోడీలు వేసేసుకోవాలి. ఓకే ఓకే. ఎంతైనా ఒక అందమైన తెలుగు అమ్మాయి అలా చీర కట్టుకొని వంటగదిలోకి వచ్చి పకోడీలు, చాయ్ ఇట్లాంటివి చేస్తుంటే ఎంత చూడచక్కగా ఎంత బాగుంటుందో. సో ఫ్రెండ్స్, మా పకోడీలు ఆల్మోస్ట్ ఒక వాయ అయిపోయింది, నెక్స్ట్ వాయ ప్రిపేర్ అవుతూ ఉంది. ఈ లోపు నువ్వు మా కోసం ఏదో పాట పాడుతావు, పాడొచ్చుగా. పలుకులు నీ పేరే తలుచుకున్నా, పెదవుల అంచుల్లో అనుచుకున్నా, మౌనముతో నీ మదిని బంధించా, మన్నించు ప్రియా. తరిమే వరమా తడిమే స్వరమా, ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా, వింటున్నావా 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 వింటున్నావా. వింటావు మారుతుంది కూడా. ఎందుకంటే మీకు ఆ సాంగ్, ఆ సినిమా అంటే ఇష్టమా? అంటే మీరు ఇప్పుడు జెస్సీ లేదా? ఏమై చేసావేకి మూవీ ఫ్యాన్స్ లేనో ఎవరున్నారు? నేను కూడా పాడుతున్నా సినిమాలో నుంచి సాంగ్. నేనేమన్నా తక్కువ తిన్నానా? మనదే కదా. పాడండి చూద్దాం. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, గిల్లి గిల్లి చూసా, జరిగింది నమ్మేసా, జతగా నాతో నిన్నే చూసా, నా తోడల్లే చూసా, నన్ను నీకు వదిలేసా, పైలోకంలో వాడు పలుకుడు రెప్పుడో కలిపాడు. ఓకే, ఇంకా అయిపోయిందండి, ఏగిపోయినాయి. ఇంకా మనం ఆఫ్ చేసేసి మనం తీసేసుకుందాం. ఓకే ప్లీజ్, నాకు ఎప్పటి నుండో బజ్జీల షాప్ లో అట్లా పని చేయడం ఇష్టం, ఒకసారి చేస్తే కదా ప్లీజ్. కాదు, చేయడం ఇష్టం కదా, ఆల్రెడీ చేసినట్టున్నారు హైదరాబాద్ ఫస్ట్. ఇట్లా చేస్తారు వాళ్ళు, ఇట్లా ఊపుతారు, చాలా ఎక్స్పీరియన్స్ ఇట్లా అంటుంటారు. అప్పుడు ఆయిల్ అంతా కిందకి వచ్చేది కదా. సేమ్ యాజ్ చేస్తారు మేడం, కొంచెం కూడా తేడా లేదు. మీకు ఆల్రెడీ ఫస్ట్ హైదరాబాద్ లో జాబ్ చేస్తారని చెప్పింది ఫస్ట్ ఇదే కావచ్చు. ఇది నా పార్ట్ టైం జాబ్ అవ్వచ్చు. అవునా? సో హ్యాపీగా ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. సో ఇంకా లేట్ ఎందుకు తమ్ముడు, కానీ
ఇంట్లో ఎవరైనా డీప్ ఫ్రైలు పకోడీలు చేస్తుంటే ఇలానే తింటుంటాం. వంట అయ్యే అవుతూ ఉంటది, మనం తింటూ ఉంటాం. పకోడీలు అన్నాక పక్కన కంపల్సరీ ఏదో ఒక కెచప్ ఉండాలి. పాలక్ ఆనియన్ పకోడా రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. యమ్మీ. ఇంకా టేస్ట్ చేయడం ఏంటి, కుమ్మడమే మనందరం కలిసి. పాలక్ ఆనియన్ పకోడా రెడీ ఉంది అండ్ కొత్తిమీర రైస్ కూడా రెడీ ఉంది. సో యమ్మీ టైమ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మేము చేసుకున్న కొత్తిమీర రైస్ అండ్ అలాగే పాలక్ ఆనియన్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి రీక్యాప్ చూసేయండి. కొత్తిమీర రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కాక ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా పసుపు, కరివేపాకు వేసి కొద్దిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, జీడిపప్పు, పల్లీలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కడిగిన కొత్తిమీర, పొడి పొడిలాడుతున్న అన్నం వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ. పాలక్ ఆనియన్ పకోడా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పాలకూర, కొద్దిగా పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, కారం, ఉప్పు, బియ్యపిండి, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. బాగా వేడెక్కిన నూనెలో పకోడీల్లాగా వేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని టమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ ఆనియన్ పకోడా రెడీ. ఇలా ఫ్లేవర్డ్ రైస్లు ఉంటే ఆగుతామా? అస్సలు ఆగం. గట్టు కొత్తిమీర రైస్ మై ఫేవరెట్ అబ్బా. పట్టండి, ప్లేట్ పట్టండి. మొహమాటం ఉండకూడదు తినేటప్పుడు, హ్యాపీగా తినాలి. మీరు మొహమాట పడతారా తినేటప్పుడు? అబ్బాయి అస్సలు లేదండి. మీకు అసలు అలాంటిది ఏంటో కూడా తెలియదు. అడిగి తప్పు ఓకే ఓకే అన్న, మీకే ఎక్కువ పడ్డది. అన్ని నాకేనా, మీరు తినారా? ఫస్ట్ మా శ్రీకాంత్ చేసిన కొత్తిమీర రైస్ వేడిగుంటే చేదవుతుందని భయపడ్డాం కదా నిమ్మకాయకి. ఇక్కడ చేదవ్వదు కాబట్టి రైస్ మీద కొద్దిగా ఇట్లా నిమ్మకాయ పిండి, కాజు చూసుకొని సూపర్. ఎలా ఉందండి కొత్తిమీర రైస్? పకోడీ కూడా న్యాయం చేయాలి. పకోడీ పైన ఇలా నిమ్మకాయ పిండి, దీనిపైన కొద్దిగా అల్లా కెచప్ వేసుకొని నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా మీకు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో చేసుకొని తినండి, అంత బాగున్నాయి పకోడీలు. ఆ బియ్యం పిండి వేసినందుకు మంచిగా ఆడుతుంది. సో మీకు ఎలా అనిపించింది షోకి రావడం? నేను ఈ వెంటాస్టిక్ షో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను. ఎవ్రీ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూసాను. ఎప్పుడు చూడడమే కానీ ఒక్కసారైనా రావాలనుకున్నాను. ఈ రోజుకి ఫైనలీ అది కుదిరింది. అండ్ కొత్తిమీర రైస్ కూడా నాకు చాలా చాలా నచ్చింది, చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఐ థింక్ నా పకోడా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సూపర్, థ్యాంక్ యూ, బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. ఫ్రెండ్స్, మీరు కూడా లైట్ ఫుడ్ తినాలి అని అనిపిస్తే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. ఫ్రీడమ్ ఆయిల్ వాడడం వల్ల ఈ పకోడీలు కూడా తింటుంటే చాలా లైట్ గా ఉంది. ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా చాలా బాగుంది. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఫ్రీడమ్ ఆయిల్ ని వాడండి. కీప్ వాచింగ్ ఫంటాస్టిక్ ఓన్లీ ఆన్ సంజమ్ని. బాయ్.